వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దామా. రేపటి సండే బ్యాంకుల కొత్త రూల్, కస్టమర్లను చేస్తాయి ఇక దినం ఫుల్. ఆంధ్ర అసెంబ్లీకి సెలవులు, ఆఖర్నాడు కూడా లొల్లులు. బండి కొనడానికి పోయిన సత్తి ఈ ఎంత గిట్లున్నదేమని అరుగులేక గర్ల్ ఫ్రెండ్ కోసమే భుజం మీద ఎక్కినట్టే ఉంటది. అమరావతి అనే కొత్త నగరం, ఆ నగరంలో కొత్త అసెంబ్లీ, ఆ అసెంబ్లీలో కొత్త కొత్త సౌలతులు, బందోబస్తు ఏర్పాట్లు అంతా కొత్తగానే. కానీ లీడర్లే పాతోళ్ళు కదా, ఇక మరి పాత పద్ధతుల్ని మారుతారా? హైదరాబాద్ అయినా అమరావతి అయినా మాకు ఒక్కటే అనుకున్నారేమో. అప్పట్లో హైదరాబాద్ అసెంబ్లీలో ఎట్లా చేసిండ్రో ఇప్పుడు ఆంధ్ర అసెంబ్లీలో కూడా అట్లేం చేసిండ్రు. ఫస్ట్ నాడు సురువైన కాంచెల్లి సమావేశాలు ఒడిచిన ఇయ్యాలడు దాకా ఇదే కథ. ఇక మరి ఆఖరి నాడు ఎట్లా జరిగిందో ఓ పరిశుద్ధం. అసెంబ్లీకి ఇట్లా షాలైందో లేదో లొల్లి మొదలైతేనే ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాల ఆక్వా కంపెనీలా నిన్నో ప్రమాదం జరిగి 5 ప్రాణాలు పోయినాయి కదా. గా ముచ్చట మీద మాట్లాడాలి అని పంకపాటోళ్ళు కార్డులు పట్టుకొని స్పీకర్ సార్ ముంగట్టుకోయిండ్రు. నిన్నట్లెక్కనే ఇలా కూడా మొత్తం మీదకోయిండ్రు. అటు కొందరు ఇటు కొందరు నిలబడి నినాదాలు చేసుకుంటా స్పీకర్ సార్కి శయన వట్టనిస్తే ఒట్టు. కోడి ఎత్తుగా కట్టించుకున్నారు, బహుశా మీరు ఎత్తుగా ఉందనుకున్నారు, అక్కడ మిమ్మల్ని కట్టుముట్టి ఈ విధంగా అరాచకం. అటెంక మంత్రి అచ్చెన్నాయుడు సార్ లేచి ప్రమాదం ఎట్లా జరిగిందో చెప్పుకొచ్చిండు. అయితే ఓ పదం ఇంగ్లీష్ లో తప్పు పలికిందట. హీగేముంది, మళ్ళా చదువులు పరీక్షలు లీకులు అనుకుంటా నిన్నట్లెక్కనే లోలు పెట్టుకుర్రు. మన మంత్రి గారికి ఫస్ట్ ఇంగ్లీష్ కరెక్ట్ చేసుకోమని చెప్పండి అధ్యక్ష. అది కామన్ ఎఫెక్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కాదు, కామన్ అఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఫస్ట్ అది నేర్చుకో సార్. నీలాగా చదువుకొని నాకు ఇంగ్లీష్ వస్తే నీకు ఒక నిమిషం కూడా మాట్లాడే అర్హత లేకుండా నేను చేద్దును. నాకు ఒక ఇంగ్లీష్ కానీ హిందీ కానీ నాకు వస్తే నువ్వు ఈ సభలో ఒక నిమిషం కూడా ఉండకపోదు, వెంటనే పరిగెత్తి పారే పరిస్థితి వస్తుంది. అయితే అచ్చెన్నాయుడు సార్కి ఒకరు ఫోన్ చేసి జగనన్న గురించి ముచ్చట చెప్పిరట. ఈయనతో చదివినటువంటి ఒక స్నేహితుడు అధ్యక్ష నాకు తెలియదు, నాకు 10 మిస్డ్ కాల్స్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు 12వ తరగతి పేపర్ ఒకటి లీకేజ్ చేయమని నాకు డబ్బులు ఇచ్చాడు. నేను వీలు కాక ఆ పేపరు లీకేజ్ చేయలేకపోయిన అధ్యక్ష, దానివల్ల నాకు కొట్టాడు. మా మదర్ వస్తే మా మదర్ కొట్టాడు. పేపర్ లీక్ చేయకుంటే కొట్టిండని గంత మాట అంటే ఇక ఆయన ఊకుంటాడా? తాను ప్రూవ్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేస్తాడా? సవాల్. ఆయన అంతా కూడా చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి నీకు నక్కకి నాగలాకానికి ఉన్నటువంటి తోడా ఉంది అధ్యక్ష. నన్ను గంత మాట అంటావులే అని ఈయన అందుకుండు. 2 సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే, 5,45,000 మెజారిటీ. ఇక్కడ ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తల కింద పెట్టి పైన కాలు పెట్టినా కూడా మెజారిటీ రాదు. ఇక వెనక సిరి సావుల ముచ్చట్లు ఎలా పెట్టుకుర్రు. బస్సు ప్రమాదంలో 10 మంది చనిపోతారు, ముఖ్యమంత్రి కనపడ్డు. ట్రైన్లో 40 మంది చనిపోతారు, ముఖ్యమంత్రి బోర్డు. ఇదయా కనీసం మానవత్వం అన్నది ఉన్న నేర్చుకోండి. ఒక వ్యక్తి భూమా నాగిరెడ్డి చనిపోతే కనీసం వెళ్ళలేని మనసు లేనటువంటి నువ్వు ఈ రోజు శాసనసభకు వచ్చి కనీసం నువ్వు సంతాపం తెలియజేయనటువంటి నువ్వు ఈ రోజు మానవత్వం గురించి మాట్లాడుతున్నావు. మీకు ఊడిగం చేసింది 30 సంవత్సరాలు. శోభమ్మ చనిపోయినప్పుడు ఎక్కడున్నారు మీరంతా? శోభమ్మ చావుకు ఎందుకు రాలేదు? శోభమ్మ చనిపోయినప్పుడు ఒక్కడన్నా వచ్చినాడా? ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చినారని అడుగుతా ఉన్నా. ఇంత లొల్లి పెద్దగయ్యి మళ్ళా ఊరికి స్పీకర్ సార్ పక్కకు నిలబడ్డారు జగనన్న పార్టోళ్ళు. అసలుకే తగ్గకపోయే వరకు ఆ గడబల్లనే బిల్లులు పాస్ చేసి అసెంబ్లీ బడ్జెట్ మీటింగ్ లోడ్చినాయని అందరిని ఇంటికి తోలిండు. అది నవంబర్ 8వ తారీఖు 2016వ సంవత్సరం. అప్పుడే సావిత్రి తన సౌరాన్ని చుట్టుకుంటుంది. తీన్మార్ వార్తల్ని చదివేందుకు ఇంతల్లే సత్తిగాడు ఏడ్చుకుంటూరుకొచ్చిండు. అక్క ఓ పారి టీవీ చూడక్క, మోడీ సార్ మాట్లాడుతున్నాడు అని చెప్పిండు. నేనొచ్చి టీవీ చూస్తా అంటే బాయ్ యార్ బహనో అని పాత నోట్లు చెల్లాయని చెప్పిండు. ఆడికెళ్ళి సురువైన నా తిప్పలు, బ్యాంకుల సగం డ్యూటీ, ఆఫీస్లో సగం డ్యూటీ. నాకెంత కష్టమైనా సరే అబ్బా బగ్గ పైకం ఉన్నోళ్ళకి మంచిగా అయింది అని సంబరపడ్డా. 2 రోజుల తర్వాత 2000 నోటును, ఇంకో 15 రోజులైనాక 500 నోట్లను చూసే భాగ్యం కలిగింది. అటు ఇంకా వారం 10 రోజులు అయిందో లేదో
తిరుపతి శేఖర్ రెడ్డి అన్న అసుంటోళ్ళు బయటకు వచ్చిండ్రు. డైరెక్ట్ గా ప్రింటింగ్ ప్రెస్ లకించి పైకం తెచ్చుకుండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే పొద్దుగల తీన్మర్ వార్తలు వచ్చే టైం అయినా సరిపోదు. అయిందేదో అయిపోయింది అని అనుకుంటాగానే ఇక రేపటి కాంచెల్లి పెంక మీదకెళ్ళి పొయ్యబడ్డట్టుగా పోతుంది. శనారం సంధి దేశంలో నోట్ల వాతావరణం మారిపోనుంది. గతంలో చెప్పినట్టుగా కొత్త రూల్స్ అమల్లోకి తెస్తుంది పెద్ద బ్యాంకు. అకౌంట్ల ఎక్కువ మాటలు నోట్లు ఏసినా తీసినా ఛార్జీల బురద బారొచ్చు. నెలకు 3 మాటలనే పుక్కడికి వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. అంతకు మించితే 50 నుంచి 150 దాకా దండుగా చదివించుకోవాల్సిన ప్రమాదం పొంచి ఉంది. ఇంకో ముఖ్య హెచ్చరిక, మీ అకౌంట్లలో కొంత పైక ఉంచుడు మర్చిపోవద్దు. పట్నపొల్లు 5000, కడమొల్లు 3000 ఎప్పుడు బ్యాంకులనే ఉంచాలే. అర్జెంట్ అని మొత్తం గీకితే బ్యాంకులు మీ గుండ్లు గీక్తారు. ఇక ఏటీఎంల విషయానికొస్తే సొంత బ్యాంక్ ఏటీఎంల నెలకు 5 మాటల, ఏరో బ్యాంక్ ఏటీఎంల 3 మాటల మాత్రమే కారెట్ గీకే ఛాన్స్. మీ గీకుడు ఎక్కువైతే బ్యాంకుల గోకుడు కూడా ఎక్కువయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. కారెట్ గీకినప్పుడల్లా 10 నుంచి 20 దాకా ఉత్త పుణ్యానికి గుంజుకుంటారు. జబర్దస్తిగా స్ట్రిక్ట్ రూల్స్ తెచ్చినా అటు బ్యాంకులు ఇటు ఏటీఎంలల్లా నోట్ల అనగుర్చే అవకాశం ఉండదు. కొన్ని ఏటీఎంలు ఎత్తేసే ముప్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక పాత 500, 1000 నోట్లు మీ చేతిలో కనబడితే తీసుకుపోయి మర్యాదలు చేస్తారు. పాత నోట్లు దొరికినా డబుల్ జుర్మానా మాత్రం కొత్త నోట్లతోనే కట్టించుకుంటారు. ఇక బంగారం వార్తలు చూసినట్లయితే బంగారం కుదవబెడితే నోట్లు 10,000 ఇస్తారు. కడమ పైకం మొత్తం చెక్కులు లేదా ఆన్లైన్లలో తీసుకోవాల్సి ఉంటది. వినియోగదారులంతా కొత్త రూల్స్ పాటియకుంటే చెవులు విండి దండగలు, పెనాల్టీలు కట్టించుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నాయి బ్యాంకులు. ఇంతటితో నోట్ల వార్తలు సమాప్తం. శుభరాత్రి. అర్రే పంచాంగం అందరికీ చెప్పిరు కానీ రాహుల్ గాంధీ సార్ పంచాంగమే ఎవ్వరు చెప్పలే. చెప్తే మంచిగా ఉండేది. కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం అంత పెద్దది, ఎట్లీదుతాడో ఏమో. రాజపూజ్యం ఏమో కానీ అవమానానికి బయట పార్టీ వాళ్ళు అయితే అవసరమే ఉండదు. ఇక ఆమ్దాని ఖర్చు అంటారా, ఏ మీటింగ్ పెట్టాలన్నా ఇయ్యాల రేపు ఊకేనే కాదు. 4 రాష్ట్రాలలో ఓడిపోయినా సార్ల మాత్రం ధైర్యం అట్లనే ఉన్నది. ఏడ పబ్లిక్ సమస్యలు ఉంటే ఆడి గురుకుతాండు. మొన్న వార్త ఏలేదా, ఢిల్లీలో తమిళనాడు రైతులు పుర్రెలు మెడలేసుకొని దీక్ష చేస్తుండ్రని. 18 రోజుల సంధి నడుస్తూనే ఉన్నాయి దీక్షలు. రోజుకో తీర్ల చేస్తుర్రు. నోట్ల పెట్టుకున్నాయి శాప ముక్కలు అనుకుంటుర్రా? కాదు, పాము ముక్కలు. మొన్న చచ్చిపోయిన ఎలకలను నోట్ల పెట్టుకొని ప్రదర్శన చేసిండ్రు. ఇట్లా చేస్తానన్న సర్కారోళ్ళు పట్టించుకుంటారని రైతన్నల ఆశ. ఇవాళ రాహుల్ గాంధీ సార్ వచ్చి హిమ్మతిచ్చిండు. వీళ్ళ సమస్యల్ని అడిగి తెలుసుకుండు. శ్రీమంతులకే బ్యాంకు లోన్లు మాఫీ చేస్తారా, గరీబోళ్ళని పట్టించుకోరా అని సెంటర్ సర్కార్ని గట్టిగానే అడిగిండు. పార్టీల లీడర్లు, హీరోలు రోజుకొకళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తురు కానీ రావాల్సిన వాళ్ళు అయితే వస్తలేరు. తమిళనాడు రైతులకు కరువు సాయం చేసి బ్యాంకు లోన్లు మొత్తం మాఫీ చేసేదాకా ఎన్ని రోజులైనా ఈడికెళ్ళి గదలమని కూర్చున్నారు. ఈయన్నే వండుకొని తింటున్నారు. సగం బట్టలు, మెడల పుర్రెలు, నోట్ల పాము ముక్కలు పెట్టుకొని ఢిల్లీలో దీక్షలు చేస్తున్నా పట్టించుకుంటలేరంటే దేశంలో రైతుల పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రిగా. కర్నూల్ అని అనగానే మీకు కొండారెడ్డి బుర్జు గుర్తుకొస్తుందేమో కానీ నాకైతే శ్రీశైలం మల్లన్ననే యాదకొస్తాడు. శివరాత్రి నాడు ఆడ జరిగినట్టు జాతర ఇంకేడ జరగదేమో, అంత మంచిగా అనిపిస్తుంది. ఇక దసరా నాడు దేవరగట్టు జాతర. మాల మల్లేశ్వర స్వామి విగ్రహాల కోసం భక్తులు కట్టెలతో కొట్టుకుంటారు కదా, తలకాయలు వలిగి నెత్తురు గారుతున్నా ఆగరు. అదేందో కానీ కర్నూలులోనే ఇటువంటి చిత్రమైన పండుగలు ఇంకా చాలానే ఉన్నాయి. ఇవాళ ఇంకో 2 పండుగలను చూద్దాం పండ్రి. ఏ ఎడ్లేంటిది గిట్లున్నాయంటాను చూస్తుండ్రా? ఎడ్లు కావు, గార్దులు. మేకప్ ముద్దుగా కుదిరింది కదా. పోరగాళ్ళు గార్దుల బండి ఎక్కి ఊరంతా తిరుగుతున్నారు. ఇంకో 4 కూర్చున్నా కూడా ఏం కాదు, గుంజుతాయి. నువ్వేంటిరా నాయన గార్ది మీద గట్ల కూర్చున్నావు? ఇది కర్నూలు జిల్లా కల్లూరులా చౌడేశ్వర అమ్మవారి జాతర. గుడి చుట్టూ బురద పోసి ఎడ్ల బండ్లు, గార్దుల బండ్లను తిప్పుతారు. గార్ది మీద పోతున్న దోస్తు గాన్ని బురదతోని కొడుతున్నారు. అరే ఇంకోటి వస్తుండ్రి, ఏయిండ్రా ఏయింది. గార్ది బండి మొత్తం దిగబడ్డది. గుంజుర్రి 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 గట్లనే వెళ్ళిందిగా. ఎడ్ల బండ్ల కంటే గార్దుల బండ్లే నయమున్నాయి. ఎడ్లు గుంజుతూనే లేవు. బురదల బొర్రి బొర్రి గుర్తుబాట రాకుండానే అయ్యిండ్రు. ఓగాడి పండుగ తెల్లారి గిట్ల గుడి చుట్టూ బురదల బండ్లు తిప్పితే ఆనలు మస్తు కొడతాయి అంట అని ఊరోళ్ళ నమ్మికనంట. ఇక ఇప్పుడు కర్నూలు జిల్లాలోనే కైరూఫల ఊరురా పండుగకు పోరము. ఫోన్గానే ఫొట్టు కొట్టుకుంటుండ్రు. ఏంటి అనుకుంటుండ్రు? ఫీడ్కాలు.
గోడకు ఫిడికలు కొట్టినట్టే కొట్టుకుంటుండ్రు కదా. ఎవరిని ఎవరు కొడుతున్నారో అపార్థమే అయితలేరు. బగ్గ బచ్చాలు తిన్నాక తెల్లారి అవన్నీ అరిగరాక కొట్టుకుంటదంట గిట్లా. గుడిలో దేవునిలాగం చేసినాక మనం తలవాలు వస్తాం కదా, వీళ్ళేమో ఫిడికలతోని ముక్కులు మూతులు వలగొట్టుకొని బతికిని చూపిస్తారు. మీరు కూడా కొనుక్కోనికనే వచ్చిండ్రా అన్న? ఎన్నున్నాయి? 2 బండ్లు కొనుక్కుంటుండ్రా? లేవంటాను, స్టాక్ లేవంటాను వస్తే. నేను కూడా 2 చూసుకుంటా. బండ్లు అమ్ముతున్నారా? మీరు అంతా కొనేటోళ్ళేనా? నువ్వు కూడా తీసుకుంటున్నావా అక్క? తీసుకో, నేను కూడా అందుకోసానికే వచ్చిన. మీదేనా ఇది దుకాణం? కొనేటోళ్ళ? ఇది కట్టుకున్నావు కదా, అమ్మేటోళ్ళు ఏడున్నారు? మనకు ఇగో చాలా అగ్బా పడేది ఒక్కటి చూడు. అవ్వా మా పోరడు బండ్ల దుకాణం పోయిండు. సత్తిగా వచ్చినావా తల్లి? నీ కాళ్ళ మీద టెంకాయలు కొడతా కానీ సపోర్ట్ చేయకు, జరా ఆగు. వాళ్ళకు ఒక బండి బుకింగ్ చేయన్న. మనకు బుకింగ్ చేయాలా? ఏ బండి? ఎర్రది. ఎర్రదేనా? ఎర్ర కలర్. పెద్ద బండ చిన్న బండ? ముగ్గురు, ఇద్దరు కూర్చునేది. నా పేరు రాసుకుంటా. ఆయన పేరు ఏంటిది? సీనా అంట. నా పేరు సత్తి. ఒకటి ఇది ఒక్కటి ఉండదు నాకు. వీటికి ఎవరు రావచ్చు చెప్తున్నావు చూడు, ఇది నాదే. అరే అక్కడ పెద్దవి ఉన్నాయి, మంచిగానే కొడతాయి ఇవి. జర పెద్దగా ఉంటుంది చూద్దాము. ఎవరు లేరు బా. గిరైతేనే మంచిగా ఉంటుంది మనకు. కటకతో చాలా అవుతున్నది బా. ఈ దానికి అద్దం ఉన్నది, దానికి లేదు. డిస్కో అకౌంట్ ఎంత? 30,000 అంటే ఇంకొక 30 తీసేస్తే మొత్తం బోను 10,000 కాడికి ఇచ్చేసేయి. ఇయ్యన్నా ఏం కాదు, 2 కొనుక్కుంటా, ఒకటే ఫారి. సత్తిగా కొత్త బండిని బేరం చేస్తున్నావారా? నీ బండి ఏం చేసినావు మరి? ఏ రాబండా, ఎండకు పెడితే సీటు మొత్తం గరం గరం అవుతున్నది, పొగలు వెళ్తున్నది. అరే ఊక పంక్చర్ అవుతున్నది. కొత్త టైలరే కదా అన్న? ఆ దాని మీద పోతే నున్నగానే అయ్యేటట్టున్నది, అందుకే కొత్తది కొనుక్కుంటా నేను. 2 సేమ్ ఉన్నాయి కానీ 2 కలిపి మాట్లాడతాం మనం. 2 ఇవి నెంబర్లు వేసుకుందాం మనం. అవ్వా మంచిగానే ఉండే కదరా. ఊడినాయా ఊడగొట్టినావా నువ్వే? కొత్త బండి కొనుడంటే బఠానీలు కొన్నా తీసారేమన్నా? నీ దమాకు ముందుగా అయిపోయింది చూడు. షార్ప్నర్తో చెక్కో, ఫెల్సిల్ చెక్కినట్టు. ముచ్చట మాట్లాడతావు. బండ్ల మీద ఆఫర్లు పెట్టిండ్రు, డిస్కో అకౌంట్లు తెలియరా? వాళ్ళు బండ్ల మీద ఆఫర్లు పెడితే నువ్వు కొన్ని పోయినవారా? నీతాన పైసలు ఎక్కడి? అమీర్పేట సింగల్ కాడ కూర్చొని అడుక్కొని జమ చేసుకొని వచ్చిన. ఏం ముచ్చట మాట్లాడతావు? సంగప్ప సార్ తాను అప్పు చేసిన, నీ పేరు మీద కాగితం రాపిచ్చిన, సంతకం నీదే పెట్టిన, నువ్వే కట్టాలి. నీ అవ్వా నువ్వు అప్పు చేసిన దానికి నా పేరేంటిరా? బండి లేదు గిండి లేదు, చక్క అడిగిన చచ్చాయి నువ్వు. బండి వద్దంట. బండి కమర్షియల్ చేస్తున్నావా? తాగేస్తా చూడు మళ్ళీ ఆయన్ని. నీకు దండం పెడతారా నాయన? బండి వద్దురా, అప్పు చేసి నువ్వు ఆగంగా చెప్తున్నావు చూడు. ఒక్కనాడు ఆఫీస్కి లేట్కి వస్తే ఏమంటావు నువ్వు? ఆ డొక్కు బండి మీద లేట్ అవుతున్నారు, అందుకే కొత్త బండి కొనుక్కొని వస్తా నేను. వాళ్ళేమన్నా సత్యవానికి బండి లేదు పాపం అని నీకోసం పెట్టిన అనుకుంటున్నావా? మాయా సొంతల కోసానికి మంచిగానే పెట్టిండ్రు అన్న ఆఫరు. ఊళ్ళ దుకాణం కాడికి పోయి 1/4 కిలో చింతపండు ఇవ్వమన్నా కానీ చారాన తక్కువ చేయరు, చెల్లు నడువు అంటారు. మీరు మంచిగానే పెట్టిండ్రు, 20,000 తక్కువ చేస్తున్నారు డిస్కో అకౌంట్లా. వాళ్ళు ఆఫర్ ఆఫర్ అనగా నువ్వు ఎగబడి ఉరికినావు. అవి BS3 బండ్లురా, వాళ్ళేం ఉత్తగా పెట్టలేదేమన్నా. అక్క BS3 బండ్లు అంటే ఏంటివి అక్క? ఆయనతో జిమ్మరాట్ బజార్లోకి వెళ్ళి కొనుక్కొచ్చి రంగులేసి అమ్ముతుండ్రు. ఏంటిది అక్క? పాత అన్ని. BS3 అంటే భారత్ స్టేజ్. ఈ బండ్లకెళ్ళి పొగ ఎక్కువ వస్తుందని సుప్రీంకోర్టు ఏప్రిల్ 1వ తారీఖు సంది అమ్మద్దని ఆర్డర్ వేసింది. అమ్మో, నేను కొత్త బండి కొనుక్కున్నాక పొగ ఎక్కువ వస్తుందంట, నన్ను కూడా వరస్ట్ చేస్తారా అక్క? ఏ కొన్నోళ్ళని చెయ్యర్రా. పెద్ద కోర్టు ఏం చెప్పిందంటే బండ్లకి పొగ తక్కువ వచ్చేటట్టు కొత్త బండ్లను తయారు చేయమన్నది. అవి ఇట్లా నీ లోపు అమ్ముకోమన్నది. అట్లా అంటే కొత్త బండికి పొగనే వెళ్ళదు అక్క? ఇక పొగ కొట్టమే ఉండదేమో దానికి, సైలెంట్లో పోతాయేమో సైలెన్సర్ లేకుండా. అక్క గాలి ఖరాబ్ కాదు, మంచిగా ఉంటుంది అప్పుడు. ఇక అబ్బచ్చా, ఇప్పుడు ఆఫర్లు కొనే బండ్లకి వెళ్ళి పొగ రాదారా? ఆ బండ్లు ఏం తక్కువన్నా ఒక 10-15 ఏళ్ళు ఉంటాయి, అప్పుడు పొగ వచ్చినట్టే కదా మరి. అవునక్క, గింతగానం అగ్గొసగ్గ ఆఫర్లు పెట్టిండ్రు కదా, లస్కల్ బండ్లు కొంటారు. పాత బండ్లు కొత్త బండ్లు మొత్తం గాలే ఖరాబ్ అవుతుంది కదా. అవుతుంది అంటే ఈ బండ్లు కనీసం 10-15 ఏళ్ళు ఉంటాయి, తర్వాత అన్ని కొత్త బండ్లు వస్తాయి కదా, అప్పుడేమన్నా పొగ తక్కువ వస్తుందని ఇప్పుడు ఈ కమతు. అమ్మో, అట్లా అంటే 15-20 ఏండ్లు అయినాక వాతావరణం మంచిగా అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళ గాలి గుండెలు ఖరాబ్ అయినా కూడా ఏం కదా? అంటే
దాని తర్వాతనైనా గాలి మంచిగా ఉంటది కదా. ఇన్నొద్దులు పొగ ఎంత వస్తుందని లెక్కలు తీయలే, ఇప్పుడిప్పుడే తీస్తుర్రు. అవునుగానక్క, హీరో హోండా, బజాజ్, టీబీఎస్ అన్ని కంపెనీలు మొత్తం అగ్వకే ఇస్తున్నారు. అలాగ లాభాలే రావిగా, మొత్తం లాస్ అయిపోతారు ఇక. అట్లేం ఉండదు సత్తి, ఇప్పటిదాకా బండ్లను అమ్మిరు కదా, దాని మీద లాభం ఉండదా? దివాలా దియర్తి, పాత స్టాక్ అంతా ఇప్పుడే అమ్మేసుకుంటారు. ఇంతకు ముందు 1000 రూపాయలు తక్కువ చేయమంటాను, బేరమాన్య కూడా చేయకుండ్రి. ఇప్పుడు 20,000 రూపాయలు తక్కువ చేసిండ్రు. లాస్ గారా? ఏం ధమాకులు ఎన్నికైతే. ఓ నా బిత్తిరి సత్తి, అట్లేం ఉండదురా. ఆటనకు తయారయ్యే బండిని మనకు రూపాయికి అమ్ముతారా? వాళ్ళు ఎట్లా నష్టపోతారు చెప్పు. అంటే ఇన్ని దినాలు ఒక్కొక్క బండి మీద గింత లాభం వచ్చింది అన్నట్టు. అయినా కానీ ఎక్కువ పొగ వచ్చే బండ్లు అమ్మొద్దు అంటాను అనాలే కానీ ఆఫర్లు పెట్టుడు ఏంటిది అక్క? అర్థమే అయితే లేదు. ఎక్కువ పొగొచ్చే బండ్లను అమ్మద్దని బయట దేశాలు ఎప్పుడో పెట్టిర్రు, మనోళ్ళ ఇప్పుడే మేల్కొన్నారు అంత అయిపోయినాక. ఓ 4 రోజుల సంది ఆంధ్ర అసెంబ్లీలో లొల్లెందుకు జరుగుతుందో తెలుసు కదా? 10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ అయిందని. పేపర్ అట్లెట్లా లీక్ అవుతుంది అని ప్రతిపక్ష పోళ్ళు, లీకుల మీ కుట్రనే ఉండొచ్చు అని చంద్రన్న పార్టీలు చిన్నగా లొలి పెట్టుకోవాలి, పోరగాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతాయని. మరి ఒక్క సెంటర్లో ఒక్క పేపర్ లీక్ అయినందుకే మనోళ్ళు గిట్ల లొలి పెట్టుకుంటే ఇక రాష్ట్రంలో చూడుండ్రి ఎంత ముద్దుగా పరీక్షలు రాస్తుర్రు. వరేవా, తాళ్ళు కట్టుకునే వాగుతున్నారు కదా. పుస్తకాలు వేసినవా అన్న లోపట? ఇక దిగు పైలంగా. పరీక్ష సెంటర్ చుట్టూ ఒయ్యిలు, నకలు చిట్టీలు. మరి పోలీసార్ల కళ్ళు కనబడకుండా వచ్చినా? మరి లోపల చూద్దాం. అబ్బో ఎంత ముద్దుగా రాస్తుర్రు. ఒయ్యిలు ముంగటేసుకుని చూసి రాతలు. నీకు 100కి 100 మార్కులు గ్యారంటీ పో. ఆహా, దోస్తానా అంటే ఈలదిరాబాయ్. ఆన్ దాంట్లో ఈడు, ఈయన దాంట్లో ఆడు, మంచిగా కాపీ కొడుతుండ్రు. అరే ఆ దోస్తు కానీ సక్కగా కనిపిస్తలేదట్రా, జర్రంత అసంటుకు జరగరాదు పిల్లగా. అబ్బా సార్లు అంటే గిట్లు ఉండాలి, చూసి రాసుకోమని ఏమన్నా ఎంకరేజ్ చేస్తుండ్రా? రాసుకోండి ఏమంటలేం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 12వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. మధురాపట్నంలో ఇంత పద్ధతిగా చిట్టీలు కొట్టి పరీక్షలు రాసిరు పోరగాళ్ళు. డౌట్ ఏం లేదు, ఈ సెంటర్ల వడ్డోళ్ళందరికీ ఫస్ట్ క్లాస్ మార్కులే స్టేట్ ర్యాంకుల పంటే. రేపటి సండే బ్యాంకులో కొత్త రూల్, కస్టమర్లను చేస్తాయి ఇక దినం ఫుల్. ఆంధ్ర అసెంబ్లీకి సెలవులు, ఆఖరినాడు కూడా లొల్లులు. బండి కొనటానికి పోయిన సత్తి ఈ ఎంత గిట్లున్నదేమని అరుగులేక గర్ల్ ఫ్రెండ్ కోసమే, భుజం మీరు ఎక్కినట్టే ఉంటది. ఇక ఇవి అలాంటి ముచ్చట్లు. ఇంకిన్ని ముచ్చట్లతోని మనం మళ్ళా కలుద్దాం.